జై శ్రీరామ్. మన ప్రాచీన భారతదేశంలో మన ఋషులు మనకు ఎంతో విజ్ఞానాన్ని అందించారు. అది ఇప్పటి విజ్ఞానం కన్నా ఎన్నో వేల రెట్లు గొప్పవి. ఒకసారి మన ప్రాచీన దేవాలయాల కట్టడాలు చూస్తే అర్థమవుతుంది భారతీయ విజ్ఞానం ఎంత గొప్పది అని. మన సనాతన శాస్త్ర విద్యల్లో ప్రాచీన భారతీయ యుద్ధ భూమి రహస్యాలు వెల్లడి చేయబడ్డాయి. యుద్ధం యొక్క కళను మన పురాణాలు స్పష్టంగా చెప్పాయి. మన ఋషులు, తత్వవేత్తలు, ఖగోళ శాస్త్రజ్ఞులు, అనేక మంది పండితులు వివిధ రంగాలలో తమ ఆవిష్కరణల ద్వారా ఎంతో కృషి చేశారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ ఆవిష్కరణల గొప్పతనం, పేరు విదేశీయులకు వెళ్ళింది. గురుత్వాకర్షణ శక్తి అంటే లా ఆఫ్ గ్రావిటీ, దీన్ని కనుగొన్నది సర్ ఐజాక్ న్యూటన్ అని అనుకుంటున్నాం. కానీ భారతదేశానికి చెందిన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు భాస్కరాచార్య, ఆర్యభట్ట గురుత్వాకర్షణ శక్తి గురించి పేర్కొన్నారు. వీరు న్యూటన్ కంటే 1500 సంవత్సరాల ముందు వాళ్ళు. ఆర్యభట్ట గణిత శాస్త్ర పితామహుడు. జీరో వాల్యూ, సున్నా సంఖ్యని కనుక్కున్నది ఈయనే. భూమి గోళాకారంలో ఉందని ఆనాడే తన గోళాధ్యాయంలో నిర్వచించాడు. మన గ్రహాలన్నీ స్వయం ప్రకాశం కాదని, కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చిందని చెప్పారు. అలాగే సూర్యగ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం కూడా ఆనాడే ఆయన లెక్క కట్టాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా ఈయనే చెప్పారు. భాస్కరాచార్యుల వారు ఆర్యభట్ట గణిత శాస్త్రాన్ని వ్యాప్తి చేయడంలో ఎంతో కృషి చేశారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో పుట్టిన ధన్వంతరి మొదట ఆయుర్వేద విజ్ఞానాన్ని సర్పరాజైన ఆదిశేషునికి ఉపదేశించాడు. ఈ ఆదిశేషుడే చరకునిగా భూమి మీద ముని కుమారునిగా జన్మిస్తాడు. చరకుడు తన శిష్యులతో ప్రతి గ్రామం తిరుగుతూ అందరికీ ఆయుర్వేద వైద్యం అందించారని, ఎంతో కృషి చేసినట్టు చరిత్ర చెబుతుంది. సుశ్రుతుడు వారణాసిలో జన్మించాడు. చరకుడి కన్నా ముందు మహర్షి. పురాణాల ప్రకారం సుశ్రుతుడు విశ్వామిత్ర మహర్షి కుమారుడు. వీరు ఇరువురు 5000 సంవత్సరాల పూర్వ మహర్షులు. ఆనాడే సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీ చేసేవారట. దంతవైద్యం, ప్రసూతి, సుఖప్రసవం కాని పక్షంలో సిజేరియన్ ఆపరేషన్స్ కూడా చేసేవారట. విరిగిన ఎముకలను అతికించడం, కంటి శుక్లాలను రూపుమాపడంలో ఘనకీర్తిని పొందిన మహర్షి. పోస్ట్ మార్టం శవ పరీక్ష ఎలా చేయాలో మార్గనిర్దేశం చేసిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతుడు. గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, 9 నెలల్లో గర్భంలోని శిశువు పెరుగుదల ఎన్ని దశల్లో ఎలా ఉంది అని మనకు విజ్ఞానాన్ని అందించారు ఆనాడే. సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో ఎన్నో వైద్య విజ్ఞానాలు చెప్పబడ్డాయి. ఆయుర్వేద వైద్యులకు లభించిన మొట్టమొదటి ప్రామాణిక గ్రంథం ఇది. దీనిని సుశ్రుతుడు సంస్కృతంలో రచించాడు. మనందరం చదువుకున్నాం. అణువు, పరమాణువు సిద్ధాంతాలను వివరించింది జాన్ డాల్టన్ అని. కానీ 2600 సంవత్సరాల క్రితమే మహర్షి కనాద్ అణువు, పరమాణువు సిద్ధాంతాలను గురించి మొట్టమొదట వివరించారు. ఈయన గొప్ప ఋషి, శాస్త్రవేత్త, తత్వవేత్త. తత్వశాస్త్రాలను గురించి వివరించి చెప్పారు.
దీనిని కనద సూత్రాలు అని కూడా పిలుస్తారు. ఈయన ఆత్మలు, మోక్షం వీటి గురించి పరిశోధన చేశారు. వ్యక్తిగత ఆత్మలు శాశ్వతమైనవి, అవి కొంతకాలం భౌతిక శరీరాలను వ్యాపించి ఉంటాయి అని చెప్పాడు. అలాగే గడ్డి పెరుగుదల, వర్షం, ఉరుములు, అయస్కాంత కదలికలు, అగ్ని పైకి ఎగబాకడం వీటి మీద పరిశీలనలు చేశాడు. తర్వాత భృగు మహర్షి, ఈయన్ని ఫాదర్ ఆఫ్ హిందూ ఆస్ట్రాలజీ అంటారు. అంటే మన జ్యోతిష శాస్త్ర పితామహుడు. ఈయన బ్రహ్మ హృదయం నుంచి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. ఆయన సప్త ఋషుల్లో కూడా ఒకరు. ఈయన రాసిన జ్యోతిష శాస్త్ర గ్రంథం భృగు సంహితలో సృష్టిలోని అన్ని రకాల జీవుల గురించి, వాటి జాతకాల గురించి వివరణ ఇవ్వబడిందట. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని పరీక్షించడానికి వెళ్ళింది ఈయనే. ముల్లోకాలల్లోనూ తిరిగి వచ్చి శ్రీ మహావిష్ణువే గొప్పవారని ప్రకటించాడు. అయితే శ్రీ మహావిష్ణువుని ఆయన కాలితో తన్నడం, లక్ష్మీదేవి కోపంతో భూమి మీద దిగిరావడం, ఇదంతా కూడా ఆ తల్లి పద్మావతి అమ్మవారి ఆవిర్భావం కోసం స్వామి సృష్టించిన లీల అని మనం అర్థం చేసుకోవాలి. వైర్లెస్ టెలికమ్యూనికేషన్స్ అండ్ రేడియో తరంగాలని మొట్టమొదట కనుగొన్నది మన భారతీయ శాస్త్రవేత్త అయిన డాక్టర్ జగదీష్ చంద్రబోస్. కానీ అందరూ మార్కోని అనుకుంటారు. అయితే ఈ ఘనత డాక్టర్ జగదీష్ చంద్రబోస్కే దక్కాలని అమెరికాకు చెందిన IEEE సంస్థ బయటపెట్టింది. IEEE సంస్థ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్. విలువ కట్టలేని భారతీయ విజ్ఞానం మన సంపద. భారతీయ విజ్ఞానం విశ్వగురువై ప్రపంచాన్ని నడిపిస్తోంది. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. భారతీయతను ఆచరిద్దాం, కాపాడుకుందాం. జై శ్రీరామ్.